హలో అండి. అందరికీ అయిపోయిన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేనైతే పండుగ రోజు మార్నింగే లేసి ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయి దేవుని దగ్గర దీపం అయితే పెట్టుకుని వేసిన తర్వాత మా అమ్మ అయితే 10 రోజుల ముందే మా నాన్న నా దగ్గరికి వస్తుంటే పండగని చీర ఇప్పించింది. కానీ కుట్టుకుని టైం లేక ఈరోజైతే కుట్టుకుంటున్నాను. అది కంప్లీట్ చేసుకొని మేమైతే రెడీ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. తర్వాత మా అత్త, మామ దగ్గరికి అయితే వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి మేమైతే ఇంకా బయలుదేరామనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే మా పిల్లలిద్దరికి ఎక్కలేని ఆనందం అనమాట. ఎందుకంటే ఎక్కువైతే వెళ్ళాం మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి. అలానేసి మా హస్బెండ్ పంపించడం ఉంటారు. మా హస్బెండ్ బంగారం నేను వెళ్ళాలనిపిస్తున్నాను. మా హస్బెండ్ చెప్పాలంటే టైం ఉంటే తను తీసుకెళ్తారు, లేదంటే నన్ను మా పిల్లలతో పంపిస్తారు. అదేంటో తెలియదు కానీ మా పిల్లలు ఏదో ఐఏఎస్, ఐపీఎస్ నేనట్టు మా పిల్లలకు స్కూల్ ఉంటే వాళ్ళకి ఆబ్సెంట్ అయిపోయి నేనైతే ఎక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నేనే సర్దుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి చదువుతున్నాను కదా, పెద్దయ్యాక ఐఏఎస్, ఐపీఎస్ అనేసి. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మాకైతే వీళ్ళు కనిపించారు. మా హస్బెండ్ వాళ్ళు కొంచెం డబ్బులు అయితే ఇచ్చేసి మా పిల్లకి దగ్గర రిజిస్టర్ అయితే తీపిచ్చారనమాట. తర్వాత ఇక్కడైతే మా పాప క్యూటీ అని నామకరణం కూడా చేసిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళేసరికి మా అక్క అయితే లడ్డు కోసం బూందీ అయితే చేస్తుందన్నమాట. నేను కూడా మా అక్క అయితే కొంచెం హెల్ప్ చేశాను. పాపం మా అక్క మా అమ్మ వాళ్ళ ఇంటికి పండుగ టైంలో కానీ మామూలు టైంలో ఎప్పుడు వచ్చినా మా అక్క పని చేస్తూనే ఉంటుంది అనమాట. నేనైతే ఏ పని చేయను. తర్వాత మేము ఎన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మా అన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా అక్క పిల్లలు మేమంతా డాన్స్ అయితే వేసాం అనమాట. ఆ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే నాలో ఉన్న డాన్స్ అని మీరు గుర్తుపడతారనేసి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.